హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినీ చౌరస్తా. ఈరోజు మనం #మాయలో సినిమా గురించి డిస్కషన్ చేసుకుందాం. రీసెంట్గా చిన్న సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నరేష్ అగస్త్య అండ్ జ్ఞానేశ్వరి అండ్ కొత్త హీరోయిన్ భావన వీళ్ళందరూ కలిసి ఈ సినిమాలో యాక్ట్ చేశారు అనమాట. ఇంకా ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే మాయ అంటే జ్ఞానేశ్వరి తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్లికి సిద్ధమవుతుందనమాట. పెళ్లికి తన చిన్ననాటి స్నేహితులు క్రిష్ అంటే నరేష్ అగస్త్య, సింధు అంటే మన హీరోయిన్ భావన వాళ్ళిద్దరిని పిలుస్తుంది. చిన్నప్పుడు వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయినా వీరిద్దరికి ఒకరికి పడదు. కానీ వీరిద్దరు ఒకే కారులో పెళ్లికి వెళ్ళాల్సి వస్తుంది. దీంతో వారిద్దరి మధ్య ఏం జరిగింది, అసలు వారిద్దరికి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఈ స్నేహితుల కథ ఏంటి, పెళ్లి వరకు వారి ప్రయాణం ఎలా సాగింది అనేది మనము ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. ఫ్రెండ్షిప్, లవ్, యూత్ఫుల్ ఎలిమెంట్స్తో యూత్ను టార్గెట్ చేస్తూ దర్శకుడు మేఘా మిత్ర పెర్వార్ రాసుకున్న కథ చాలా బాగుంది. నేటితరం ఆడియన్స్ను కనెక్ట్ చేసేలా బోల్డ్ కంటెంట్, డైలాగ్స్తో సీన్లతో సినిమా కొంచెం ఘాటిగానే అనిపిస్తుంది. లవర్స్ మధ్య ఎమోషన్స్, స్వార్థం కోసం లవర్స్ ఆడే డ్రామాలు అన్నీ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు అద్దం పట్టేలా ఉంటుందన్నమాట. యూత్కి కావాల్సిన అంశాలతో కేవలం 3 పాత్రలతో రోడ్ జర్నీని కొనసాగించిన తీరు, ఆ తీసిన విధానం చాలా బాగుంటుంది. ఒక ఫ్రెండ్షిప్, లవ్ కథకి కామెడీ జోడించి సినిమాను నడిపించారు. సినిమా ఎక్కువ భాగం రోడ్డు మీద కారులోనే ట్రావెలింగ్తోనే ఉంటుంది. నరేష్ భావన మధ్య వచ్చే సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ట్రావెలింగ్లో వీరిద్దరు ఎలా మాట్లాడుకున్నారు, ఏం చేశారు అని కొంచెం కామెడీగా అక్కడక్కడ ఎమోషనల్గా ఉంటుంది. సినిమా అయితే బోర్ కొట్టకుండా అలా సాగిపోతూ ఉంటుంది. ఇంకా దీనిలో నటుల విషయానికి వస్తే మాత్రం నరేష్ అగస్త్య, భావన తమ కాంబినేషన్లో సీన్స్ బాగా యాక్ట్ చేసిర్రు. మోడర్న్ అమ్మాయిగా జ్ఞానేశ్వరి కూడా తన అందాలతో అలరిస్తుంది. ఇటీవల జ్ఞానేశ్వరి వరుస ఛాన్సులు అందుకుంటుంది. పోలీస్ పాత్రలో ఆర్జే హేమంత్ కాసేపు నవ్విస్తాడు. ఇంకా మన డైరెక్టర్ మేఘా మిత్ర పెర్వార్ యూత్ని ఆకట్టుకునేలా ఫ్రెండ్షిప్ అండ్ లవ్ అంశాలతో కామెడీ మంచి స్క్రిప్ట్ రాసుకుని సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కెమెరా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్న, పాటలు మాత్రం పర్వాలేదు అనిపించినాయి. ఇంకా ఈ మూవీని చూడని వాళ్ళు ఉంటే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సరదాగా చూసేయండి, చాలా బాగుంటుంది. కామెడీ కూడా చాలా బాగుంది. ఇది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.